హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ స్వీట్ని చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తినేలా, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ని. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరి స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను బేకరీలో తీసుకొచ్చినటువంటి రస్క్ ఉన్నాయన్నమాట ఇంట్లో. ఈ రస్క్తో ఇప్పుడు స్వీట్ చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. ఈ రస్క్ని తీసుకొని ముక్కలుగా తుంచి మిక్సీ జార్లోనికి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోనికి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని కాజు కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే పక్కన తీసేసి పెట్టేసుకోవాలి వేరొక గిన్నెలోనికి. తర్వాత ఇందులోనికే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ రస్క్ పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక 3/4 కప్పు షుగర్ని వేసుకొని ఒక 1.5 కప్పు వాటర్ని కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలను కూడా దంచి వేసుకొని మరిగించుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుందన్నమాట. జిగురు పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్టిక్కీగా అంటుకుంటే చేతికి సరిపోతుంది. తర్వాత ఇందులోనికి వేయించుకున్న ఈ రస్క్ పొడిని వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ నెయ్యిని, వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇందులోనికి ఒక 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేస్తున్నాను. పాలను కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఈ స్వీటు ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి రాసిన ప్లేట్లోనికి ఈ స్వీట్ని అంతా వేసేసుకొని బర్ఫీలా చేసేసుకుందామని చెప్పి ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాగైనా తినేసేయచ్చు. హల్వాలాగా పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసేసుకున్నామంటే చక్కగా వస్తుందన్నమాట. బర్ఫీ చూడండి ఎలా కట్ చేసుకుంటే అలా చక్కగా వస్తుంది. తొందరగా చల్లారాలి అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలు, చక్కగా బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇది బర్ఫీ అయినా అనండి లేదా హల్వా అయినా అనండి, నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.